హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో బెల్లం వేసిన పాలు విరగకుండా పరమాన్నం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికి ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. స్టోర్ బియ్యం అంటారు కదా, దొడ్డ బియ్యం. ఈ బియ్యం అయితేనే మనకి పరమాన్నం మెత్తగా వస్తుందండి. దీన్ని మనం ఫస్ట్ 2 సార్లు వాష్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ తీసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకుంటే త్వరగా మనకి మెత్తగా అవుతుంది. వాటర్ వేసి నానబెడుతున్నానండి. ఒక పావు గంట పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఈలోగా దీనికి మనం ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బియ్యం నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ కూడా పూర్తిగా తీసేసి ఒక కప్పుకి 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తో చేస్తే పరమాన్నం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ 2 కప్స్ పాలు వేసాను. అదేవిధంగా ఈ 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇవి పచ్చి పాలు వేస్తున్నానండి. తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకోవాలి. అవి లాస్ట్లో వేయాలన్నమాట. ఈ విధంగా 4 కప్పులు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. ఇదిగోండి, కొబ్బరి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ ఉడికేలోపు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసాను. కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మధ్యలో అన్నం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కిస్మిస్ వేసుకోవాలి. బాల్స్ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వెంటనే నేతిలో నుంచి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అందులోనే ఉంచితే మనకి మాడిపోతాయండి. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలన్నమాట. తర్వాత అన్నం ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. అన్నం పట్టుకుని చూస్తే ఇదిగోండి, ఇంత మెత్తగా అవ్వాలన్నమాట. ఇంత మెత్తగా అయితే మనకి అన్నం ఉడికిపోయినట్టే. 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1 కప్పు వేసానండి. మీకు ఇంకా స్వీటు ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు కూడా వేడితోనే కరిగిపోతుందండి బెల్లం. ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి కూరని వేసేయాలి. అలాగే 1 స్పూను ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఎలాచీ పౌడర్ వేసాను. ఈ విధంగా పాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసినటువంటి నెయ్యి మిగిలిపోతుంది కదండి, ఆ నెయ్యి వేసుకోవచ్చు. ఒకవేళ అందువల్ల లేకపోతే మనం 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే వేసేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈ విధంగా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి, వేడి వేడి పరమాన్నం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తూనే నూరు ఊరుతుంది కదండి. చాలా టేస్ట్ అయితే ఉంది. ఓకే అండి, బాయ్.